జిల్లా పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడడం జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చెరుకూరి శ్రీధర్ ఐఏఎస్ వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మొట్టమొదట మన గౌరవ జడ్పీ చైర్మన్ గారు జరిగింది. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. ఎందుకంటే జిల్లా సర్వముఖాభివృద్ధికి అది ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎనర్జీ ప్లాంట్స్ కానీ చాలా ముఖ్యమైనటువంటివి. వాటికి కావాల్సినటువంటి భూములు కూడా ప్రభుత్వం ఒక మంచి పాలసీ తీసుకొచ్చింది. ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా భూములు ఎవరు కూడా కంపెనీలకి ఓనర్షిప్ అనేది ఇవ్వకుండా ఓన్లీ కేవలం లీజ్ రూపేణ మాత్రమే ఇస్తున్నారు. అలాగే దాంట్లో కూడా అసైన్మెంట్ భూములు కానీ, డికేటీ భూములు కానీ, లేకపోతే ప్రైవేట్ పట్టా భూములు కానీ, అలా ప్రభుత్వ భూములు కానీ ఏదైనా కూడా సాధారణంగా మనకుండే సాగుకి పనికిరానటువంటివి లేకపోతే నిరుపయోగంగా ఉన్నటువంటి భూముల్ని ఎక్కువగా ఈ సోలార్ ఉపయోగిస్తున్నారు. సో మీకు చెప్పినటువంటి సమస్య నేను డీటెయిల్ గా నేను పరిశీలిస్తాను. నేను అక్కడ ఏదైనా పొరపాటు జరిగినట్టయితే ఇమీడియట్ గా పరిశీలిస్తాను. ఒకటి సేమ్ ఏంటంటే ప్రాజెక్టులు కూడా మనకి ఈ సంవత్సరం కనీసం 1,00,000 ఎకరాల్లో మనం హార్టికల్చర్ ని మనం తీసుకురావాలని చెప్పేసి జిల్లా తరఫున మనం ప్రణాళికలు చేస్తున్నాము. దాంట్లో సుమారుగా 60,000 ఎకరాలు ప్లాంటేషన్ క్రాప్స్, అంటే మనకి మామిడి కానీ, లేకపోతే జామ కానీ, లేకపోతే చీని కానీ, లేకపోతే ఇట్లాంటి యాసిడ్ లైమ్ కానీ, ఇలాంటి వాటిని, అలాగే ఒక 40,000 ఎకరాల్లో మిగిలినటువంటి హార్టికల్చర్ పంటలు అంటే మిరప కానీ, పసుపు కానీ, లేకపోతే బనానా కానీ, ఇటువంటి వాటికి తీసుకెళ్లాలని చెప్పేసి జిల్లా వారీగా జిల్లాలో మనం ఒక ప్రణాళిక తీసుకోవడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారం రైతులు ఎవరైతే గ్రామాల్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వారిని గుర్తించడానికి రేపటి నుంచి వారం రోజుల పాటు గ్రామ సభలు గ్రామాల్లో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది మనకి ఏపీ ఎంఐపి మనకి ఇందాక నేను చెప్పినట్టు దేర్ ఈజ్ నో లిమిట్. ఎన్ని ఎకరాలకైనా కూడా మనకి బడ్జెట్ అవైలబుల్ ఉంది, దాన్ని ఉపయోగించుకుంటూ. అలాగే మనకి ఎంఎన్ఆర్ఈజిఎస్ లో కూడా మనకి హార్టికల్చర్ పంటలకు సంబంధించి మనకి ఆల్మోస్ట్ 70% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంది. అలాగే NIDH ప్రోగ్రామ్ లో కూడా మనకి అదే విధమైనటువంటి సబ్సిడీ ఉంది. కాబట్టి ఆ సబ్సిడీ అందరినీ కూడా ఉపయోగించుకుంటూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి అందుబాటులో తీసుకురావాలని ఈ ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు రేపటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మండలాల్లో గ్రామాల్లో ఎవరైతే రైతులు ఈ హార్టికల్చర్ పంటలు వేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకున్నట్టయితే వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాంట్ మెటీరియల్ కూడా, అంటే వెరైటీ కానీ ప్లాంట్ మెటీరియల్ కానీ మనం వచ్చే సీజన్ కల్లా కూడా మనం వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు ఏదైతే MNREGS కానీ లేకపోతే MIDH కానీ ఆ 2 పథకాల్లో ఇంచుమించుగా అందరు రైతులు కూడా కవర్ అవుతున్నారు. అంటే పెద్ద రైతు కవర్ అవుతున్నారు, చిన్న రైతు కూడా కవర్ అవుతున్నారు. సో దానికి తగ్గట్టుగా ఒక జిల్లా స్థాయిలో ఒక ప్రణాళిక చేశాము. సో దానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మండల స్థాయిలో మీ మండల అధికారి కూడా మీకు వచ్చి డీటెయిల్ గా ఇవన్నీ కూడా మీకు విడమని చెప్తారు. సో వాటిని మీరు తెలియజేసుకుని మీరు మళ్ళా మీ గ్రామాల్లో అలాగే మీ మండలాల్లో ఎవరైతే హార్టికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దరఖాస్తు చేసుకున్నట్టయితే ఈ సంవత్సరమే వాళ్ళందరికీ కూడా మనం కొత్త ప్లాంటేషన్ కి తీసుకువెళ్ళవచ్చు. అది నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ హార్టికల్చర్ కి సంబంధించి మనకి మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక పులివెందులోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మార్కెటింగ్ కేంద్రాలని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిలో పరిశీలించి ఈ మార్కెట్స్ ని మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్స్ తోటి అనుసంధానించే కాకుండా బెంగళూరు, చెన్నై అలాగే హైదరాబాద్ మార్కెట్లతో కూడా లింక్ చేసుకుని ప్రతిరోజు కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రేటుని లైవ్ లో ఇక్కడ తెప్పించుకుని ఏర్పాటు చేస్తున్నాం. అది ఈ నెక్స్ట్ 1 month లో అది కూడా పూర్తవుతుంది. తద్వారా ఏంటంటే మీకు చీనీ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పులివెందులో ఏదైతే ఉందో
చీనీ మార్కెట్లో ఉదయం పూటే మనకి బొంబాయి ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే బెంగళూరు ప్రైస్ ఎంత ఉంది, అలాగే అనంతపూర్ ప్రైస్ ఎంత ఉన్నది కూడా అక్కడ స్పష్టంగా లైవ్ డేటా వచ్చేటట్టు కూడా చర్యలు తీసుకుంటున్నాము. తద్వారా ఏంటంటే రైతుకు ఎప్పుడైతే అవగాహన వస్తుందో, రైతుకు అవగాహన వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క డిమాండ్ని అక్కడ ఉన్నటువంటి మార్కెట్ పైన పెట్టగలుగుతారు. అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా నేను డీటెయిల్ రివ్యూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగకుండా ప్రయత్నం చేస్తాము. అలాగే థర్డ్ పార్టీలు కూడా చాలా చోట్ల ఏంటంటే మార్కెటింగ్ కంపెనీల్లో థర్డ్ పార్టీలు అనేది ఇవ్వరు. సో ఆ థర్డ్ పార్టీలు కూడా ఇవ్వట్లేదు అనేది అక్కడక్కడ మాకు వస్తున్నటువంటి దాంట్లో వాటిని కూడా రెగ్యులరైజ్ చేసి ఇమీడియట్ గా ఈ మార్కెటింగ్ వ్యవస్థని ఇంప్రూవ్ చేద్దాం. దానికి మీ సహకారం కూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే అగ్రికల్చర్ సంబంధించి ఫెర్టిలైజర్స్, సీడ్స్ సమృద్ధిగా మనకి నెక్స్ట్ సీజన్ కి మనకి అందుబాటులో తీసుకొస్తున్నారు. ఆల్రెడీ సఫిషియెంట్ స్టాక్స్ కూడా తీసుకొస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం అగ్రికల్చర్ సంబంధించి మనం ఒక 4 ముఖ్యమైనటువంటి ప్రణాళికలు తీసుకొస్తున్నాం. ఒకటి, సీడ్ ప్రొడక్షన్ ని ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే మనం చాలా సీడ్ మనకి వేరే జిల్లాల నుంచి వస్తూ ఉంది. అలాగే సీడ్ ప్రొడక్షన్ అనేది కూడా రైతుకి ఒక లాభదాయకమైనటువంటి విధానం కాబట్టి సీడ్ ప్రొడక్షన్ ని మన జిల్లాలో ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక తీసుకున్నాము. అలాగే మనకి ఈ సజ్జలు, కొర్రలు లాంటి మిల్లెట్స్ ఏవైతే ఉందో ఇది ప్యాడీ కన్నా కూడా ఎక్కువ ధర పలికే అవకాశం వస్తూ ఉంది. రైతు కూడా ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా వీటికి ఎంఎస్పి కూడా డిక్లేర్ చేస్తూ ఉంది కాబట్టి తక్కువ రేటుతో ఎక్కువ పంట పండించే మన అవకాశం ఉంది కాబట్టి అటువంటి పంటల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అదొక ప్రణాళికగా తీసుకోవడం జరిగింది. మూడవది యాంత్రీకరణ. మనకి ఇంతకుముందు కొంత డెఫిషియన్సీ ఉంది. ఈ సంవత్సరం మళ్ళా ప్రభుత్వం రైతులకు కావాల్సినటువంటి పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాం. సో ఈ మూడో ముఖ్యమైనటువంటి అంశం. నాలుగవది ఈ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నియంత్రణ చేయటం. ఎందుకంటే ఒక విషయం మేము గుర్తుపెట్టుకోవాలి, యూరియా బస్తా అనేది 50 కేజీల నుంచి 45 కేజీలకు ఎందుకు తగ్గించారు అని అంటే మనకి రైతుకి ఎక్కువగా ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎరువు వేయాలి అని అంటే యూరియా బస్తా వేయడం అనేది ఒక అలవాటుగా ఉంది. తద్వారా న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ అనేది రావడమే కాకుండా సాయిల్స్ అన్ని కూడా మనకి ఇర్రిపేరబుల్ గా రిపేర్ మనకి డ్యామేజ్ అవుతున్నాయి. దాంట్లో దృష్టి పెట్టుకొని ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అప్లికేషన్ ని అడ్వైజ్ చేస్తూ అలాగే సాధ్యమైనంత వరకు ప్రకృతి సాగు విధానంలో న్యాచురల్ ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేస్తూ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్తుంది. దాని తగ్గట్టుగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. సో ఈ రాబోయే ఖరీఫ్ నుంచి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. దయచేసి మీరు గ్రామాల్లో కూడా రైతులకి ఎవరైతే సీడ్ ప్రొడక్షన్ వెళ్ళాలనుకుంటున్నారో అది కూడా రేపు ఈ వచ్చే వారం రోజుల్లో వాళ్ళ మార్కర్స్ కూడా గుర్తించడం జరుగుతుంది. అలాగే సజ్జలు, కొర్రలు అనేటువంటి మిల్లెట్స్ కూడా వేసే రైతులు కూడా గుర్తించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్ని కూడా ముందుగానే ఒక బద్ధంగా తయారు చేసి వాళ్ళ అందుబాటులోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. వాటికి మీ పూర్తి సహకారం కావాలని చెప్పేసి కోరుతున్నాను. ధన్యవాదాలండి.